హత్యకు గురైన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను హోంశాఖ మంత్రి అనిత ఫోన్లో పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి గీతాంజలితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన అనిత అధైర్యపడొద్దని ఈ రోజు సాయంత్రం లోపల ఈ ఘటనకు సంబంధించిన కేసు ఒక కులెక్కి వస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కుటుంబ పరంగా ఆదుకుంటామని అనిత హామీ ఇచ్చారు. అనంతరం హోంమంత్రి అనితతో పాటు స్థానిక పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఫోన్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం అందించారు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తా ఉన్నాడు మా ఆయన. ఇంత అన్యాయం చేసినారన్నా, మాకు న్యాయం చేయాలన్నా మీరు. అమ్మా నమస్కారం అమ్మా. చాలా సారీ అమ్మా. 25 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తా ఉన్నాడమ్మా మా ఆయన. ఎంతో సిన్సియర్ గా పనిచేసినారు, ఏ విధమైన మిస్టేక్స్ లేకుండా పనిచేసినారు. ఎంత దారుణంగా సిన్సియర్ గా ఉండిన దానికి ఎంత కిరాతకంగా దారుణంగా నరికి చంపేసినాడమ్మా. మాకు న్యాయం చేయి తల్లి, నువ్వే దిక్కు మాకి. కూడా చాలా దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నారు. ఎస్పీ గారితో అందరితోనే మాట్లాడుతున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారమ్మా. మీకు అయితే న్యాయం జరుగుతుంది. మా ఇంట్లో మా అత్తగారు మా ఇంట్లో మా అత్తగారు మామగారు వయసు అయిపోయినారండి. నా బిడ్డలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నారు. ఆయన ఒకడేనమ్మా మాకు సంపాదన చేసి మమ్మల్ని సాకేది. మాకేదన్నా దారి చూపించండి అమ్మా, మాకేదన్నా న్యాయం చేయండి తల్లి. తప్పకుండానమ్మా, మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మార్నింగ్ కూడా రివ్యూ తీసుకున్నారమ్మా. ఇమీడియట్ గా వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అమరను కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటున్నారు. నేను ఇద్దరం కలిసి ఇప్పుడే కూర్చున్నాము. మీకు మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఆ మాట అయితే నేను గవర్నమెంట్ తరఫున ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. పార్టీ కోసమే కష్టపడి నా మగుడు పార్టీ కోసమే చనిపోయినాడు తల్లి, మాకు న్యాయం చేయమ్మా. ఇట్లా చేసిండే వాళ్ళని కఠినంగా శిక్షించమ్మా. మా కడుపు మంట ఇట్లండి. డిపార్ట్మెంట్ మొత్తం అదే పని మీద ఉందమ్మా. మేము తప్పకుండా వాళ్ళకి శిక్ష విధిస్తామమ్మా, కంపల్సరీగా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. అదే పనిలో ఉన్నామమ్మా, మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. ఈ రోజు సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రానికి ఒక దారికి వస్తుంది అన్నా. వాళ్ళని కఠినంగా శిక్షించన్నా.